హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షిరిడీలో మేము లాస్ట్ 2 డేస్ ఎలా స్పెండ్ చేసాము అండ్ ఎలా ఎంజాయ్ చేసాము, ఏ ప్లేస్కి తిరిగాము అని చెప్పి చూపించేది ఈ వ్లాగ్ అనమాట. సో మేమైతే ఇప్పుడు త్రయంబకేశ్వర్ అండ్ నాసిక్ అండ్ ముక్తిధామం చూద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా దారిలో ఫుల్ ఆకలేసింది. ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. టెంపో పెట్టుకున్నాం, వాళ్ళే బుక్ చేస్తారు, మనం వాళ్ళకి అమౌంట్ పెట్టియాలి. ఇదే సో టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగాము. చలికి ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కాసేపు అలానే ప్రశాంతంగా. ఊరు కొడుతుంటే ఇంకా వ్యాన్లో అందరూ కలిసి లూడో అయితే ఆడుతున్నారనమాట. నేనైతే ఆ వీడియోస్ తీసుకుంటూ నేచర్ చూసుకుంటూ స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడైతే ముక్తిధామంకి రీచ్ అయిపోయాము. ఇదే ముక్తిధామం అనమాట. సో మనకు అక్కడ ప్లేసెస్ చూపిస్తారు, మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారని చెప్పి. మేము అందులో సెలెక్ట్ చేసుకుంది నాసిక్, ముక్తిధామం అండ్ త్రయంబకేశ్వరం అనమాట. సో మళ్ళీ రాంగ్ కాబట్టి ఇవి అయితే సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళే మనకు టెంపో అవన్నీ బుక్ చేసి ఇస్తారు, మనం వాళ్ళకి అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. అండ్ అక్కడ దేవుని దర్శించుకొని తరువాత ఇక్కడ మోస్ట్లీ మనకు రాముడు అండ్ శివయ్య వీళ్ళే ఉంటారనమాట. ఎక్కువ టెంపుల్స్ అన్నీ వీళ్ళవే ఉంటాయి. సో అక్కడ నుంచి నాసిక్లో అయితే దిగేసామన్నమాట. ఇక్కడ మనకు చుట్టుపక్కలే ఒక 4 or 5 టెంపుల్స్ అయితే ఉంటాయి. మనం నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇప్పుడైతే మేము నాసిక్లో ఉన్న ఇంకొక టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా మనకు రాముడే ఉంటారు. సో కిందకి వెళ్ళి దర్శించుకోవాలి, అది లోపలికి ఉంటుంది. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ లైటింగ్ వల్ల అస్సలు కనిపించలేదు. ఇప్పుడు ఫైనలీ మనం మెయిన్ నాసిక్లో ఉన్నామన్నమాట. ఇది మొత్తం గోదావరి, 3 rivers కలిసి ఒక్క దగ్గరే ప్రవహిస్తాయి అన్నమాట. సో ఇక్కడ చాలామంది వాళ్ళ పెద్దవాళ్ళకి పిండాలు పెట్టడము అన్నీ కర్మలు అవన్నీ చేస్తున్నారనమాట. సో చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడికి మనకు కాశీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందంట, చాలామంది అదే అంటున్నారు. సో కాశీ చూడని వాళ్ళు ఇక్కడికి వచ్చినా సరిపోతుంది, సో వాళ్ళ పెద్దవాళ్ళకి పెట్టుకోవాలంటే అని అంటున్నారు. సో ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే రీసెంట్గానే వర్షాలు స్టార్ట్ అయ్యాయంట, దానివల్ల వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతూ ఉంది. సో మీరు ఎక్కువసేపు ఉండొద్దు, అక్కడ పాచి వల్ల కాల్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. బట్ మేమైతే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని ఇంకా అటు నుంచి అటు సైడ్ వెళ్ళిపోదామని చెప్పి అక్కడే నిలబడుకున్నాం. అక్కడ ఆయన చెప్పేది అదే అనమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. నాకు యాక్చువల్గా వాటర్ అంటే చాలా భయము, నేను ఇక్కడికి రావడానికి కూడా భయపడ్డాను. సో ఆ ఫ్లో చూసిన తర్వాత, బట్ అందరూ వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దాము, ఎలాగో మనం వీడియోస్ తీసుకోవాలి, మన కంటెంట్ కావాలి కాబట్టి అని చెప్పి డేర్ చేసి అయితే వచ్చేసాను. అక్కడ కూర్చొని చేసే వాళ్ళందరూ వాళ్ళ పెద్దవాళ్ళకి కర్మ అవి చేస్తుంటారు కదా, సో అవేమంటారో నాకు తెలీదు, బట్ నాకు వచ్చింది చెప్పేశాను. నీకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఖుషి పాపని చూడండి, వాళ్ళ అత్తతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అండ్ అందరం వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఈ నాసిక్లో మీరు ఏం చూసినా చూడకపోయినా ఈ ప్లేస్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా గోదావరి నది పుట్టింది కూడా ఇక్కడేను, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అని అన్నారు, మరి ఏమో తెలీదు. సో అది ఏదో ఒక ప్లేస్ ఉంటుందంట, కొండల మధ్యలో స్టార్ట్ అవుతుందంట గోదావరి నది, అది మనకు జీవనది కాబట్టి. సో అది కూడా చూపిస్తామన్నారు, బట్ మాకు టైం సరిపోలేదు. మేము అన్ని ప్లేసెస్ విజిట్ చేయాలి కాబట్టి, అన్నీ కాదు మేము చూస్ చేసుకున్న ప్లేసెస్ విజిట్ చేయాలి కాబట్టి వాటికే టైం సరిపోతుంది. మోస్ట్లీ ఈ త్రయంబకేశ్వరంలోనే మనకి టైం ఎక్కువైపోతుందని చెప్పారు టెంపో డ్రైవరు. సో అందుకే మేము ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, బట్ ఇక్కడ నుంచి అయితే రావాలని అస్సలు అనిపించలేదు. అంత బాగా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్ అయితే. ఇక్కడ అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకొని ఇంకా త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే అక్కడ చాలా టైం పడుతుందంట. సో అందుకే మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని చెప్పారు. ఇప్పుడైతే మనం త్రయంబకేశ్వరంకి వచ్చేసాము. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, ఎలా ఉంటుంది ఏంటో. ఫైనల్లీ ఎగ్జాక్ట్గా 3కి అయితే మేము త్రయంబకేశ్వరంలో దిగామన్నమాట. సో దర్శనానికి మనకు 3 hours పడుతుంది మినిమం అని చెప్పారు. అది ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేము, సో లేట్ అవ్వచ్చు అని చెప్పారు. సో అందుకే ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేయండి అని చెప్పారనమాట డ్రైవరు. సో మనం తెలియదు కదా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మేమైతే వీడియో తీసుకుంటూ స్టార్ట్ అయిపోయాము లోపలికి. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అనిపించింది, ఆ లైన్ ఆ క్యూ చూసిన తర్వాత అనిపించింది గుండెల్లో రాయి పడినంత పని అయిందనమాట.
మామూలుగానే మనము తిరుమలలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాము. సో ఇది ఒక పెద్ద లెక్క కాదులే అని చెప్పి లైట్ తీసుకొని అందరికీ సర్ది చెప్పుకొని అయితే క్యూలో వెళ్ళి నిలబడేసామన్నమాట. అండ్ ఇక్కడైతే నాకు ఈ రుద్రాక్ష మాలలు వాటి చెట్లయితే నేనైతే ఫస్ట్ టైం చూడడము. ఎప్పుడూ వాటి చెట్లను చూడలేదు, వాటి పండ్లు కూడా చూడలేదన్నమాట. సో అవి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీగా చూపించారు వాళ్ళు. సో అది వీడియో తీద్దామంటే వాళ్ళు తీయనివ్వలేదన్నమాట. వీడియో తీయకూడదమ్మా అని చెప్పారు హిందీలోనే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బుట్టలన్నీ పూలు ఇవన్నీ పెట్టున్నారు కదా, ఇవి శివయ్యకి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ అంట. సో అవి ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు. బట్ ఇవి మనం క్యూలోకి తీసుకెళ్ళినా కానీ మనం క్యూలో నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళేలోపు ఇవన్నీ వాడిపోతాయి. వేస్ట్ అసలు ఇవన్నీ తీసుకెళ్ళడం కూడా. అక్కడ దేవుడి దగ్గర కూడా పెట్టరు, అన్నీ దారిలోనే లాగేసుకుంటారు. సో లోపలికి అలౌ చేయనివ్వరనమాట. సో నేను చెప్పాను కదా ఆ పళ్ళు రుద్రాక్ష పండ్లు అని చెప్పి అవి. అండ్ నీకు ఫుల్ ఆకలి, మార్నింగ్ ఎప్పుడో ఇడ్లీ తిని స్టార్ట్ అయ్యాం. అది కూడా కొంచెం స్వీట్గా ఉండేసరికి సరిగా తినలేదు. అందుకే దొరికితే అది ఏదో మేకల్లాగా వేసేస్తున్నాం అనమాట కడుపులకి. ఇంకా అది తినేసి అయితే ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాం. అండ్ ఫైనలీ క్యూలోకి అయితే వచ్చేసాం. ఇంకా ఎంత స్లోగా స్టార్ట్ అవుతుందంటే మనకు ఒక 3 or 4 బ్లాక్స్ ఉన్నాయి. మనము దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి 3 hours కాదు కదా, 5 hours పట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో మేమైతే కూర్చుంటూ లేసు ఫస్ట్ టైం అనిపించింది మనం దేవుని చూడడానికి వెళ్తున్నామా లేకపోతే క్యూలో నిలబడడానికి వెళ్తున్నామా అని చెప్పి. అందుకే వాళ్ళు అక్కడ అంత బాగా మనకు అక్కడ చూపిస్తున్నారు దేవుణ్ణి, లోపల ఎలా రెడీ చేస్తున్నారు, ఆయనకి ఎలా అభిషేకం చేస్తున్నారని మనకి ఇక్కడ లైవ్లో చూపిస్తున్నారు అనమాట. సో ఇలా చూడడమే బెస్ట్ అండి. అక్కడ దగ్గరికి వెళ్ళాక నిజంగా నాకైతే కోపం వచ్చేసింది. అసలు ఎందుకైనా మనం వచ్చింది షిరిడీలోనే అంత ప్రశాంతంగా అయ్యింది, ఇక్కడ ఏంటి వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని దేవుణ్ణి అస్సలు చూడనివ్వలేదు. ముగ్గురు నిలబడుకొని ముగ్గురు ఒకరిపైన ఒకరు తోసేసి బయటికి లాగేస్తున్నారనమాట. సో నాకైతే ఇక్కడ అదే నచ్చలేదు. ఎంతో ఇష్టంగా శివయ్యని చూద్దామని వెళ్తే అస్సలు చూడనీయకుండా చేశారు. బట్ ఫైనల్లీ ఎలాగోలా చూసేసాం, బయటకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ ఫొటోస్ అవి తీసుకోవాలి, మళ్ళీ రాలేము, ఆ వ్యూస్ ఎప్పుడు అలానే ఉండిపోవాలి కాబట్టి సో అందుకే వీడియో అయితే స్టార్ట్ చేసాం తీయడానికి. అండ్ ఇక్కడే లేట్ అయిపోయిందనమాట. ఈ చుట్టుపక్కలే మనకు చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. సో మళ్ళీ రాలేం కాబట్టి అవి కూడా దర్శించుకొని వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి అందరూ దర్శించుకునే దానికి వెళ్ళారనమాట. वीडियो बना लेंगे देखो అనుకున్నట్టు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడైతే షిరిడీకి రిటర్న్ అయిపోవాలి. సో నెక్స్ట్ వ్లాగ్లో ఇంటికి ఎలా వచ్చాము, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పి అన్ని క్లారిటీగా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇంతే ఈ వ్లాగు. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ నాకు ఒక డౌట్ అనమాట, ఏ టెంపుల్ అయినా ఆల్మోస్ట్ కొండల దగ్గర ఎందుకు ఉంటాయి, నాకు ఎందుకో అది తెలీదు. సో ఇంతే వ్లాగు. నచ్చితే లైక్ చేయండి. బాయ్.